శ్రీ శంకర తీర్థ ములబాగిలు. ములబాగిలు నగరంలో ముత్యాలపేటలో గణేష్ పాళ్యంలో ఈ శంకర తీర్థం ఉంది. శ్రీ కృష్ణానంద మఠమునకు అనుబంధముగా నడుస్తోంది. శంకర తీర్థం ద్వారకా మఠ పీఠాధిపతి శ్రీ 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 కైవల్యానంద స్వామి క్రీస్తు శకం 14వ శతాబ్దములో ములబాగిలిలో శ్రీ శంకర తీర్థం భవనాలు, ఆలయాలు, కోనేరు నిర్మించారని ప్రతీతి. ఇతని తరువాత అగ్నిమూర్తి కృష్ణానంద తీర్థులు శివమొగ్గ తుంగానదీ తీరములో భద్రసముద్ర అగ్రహారములో నిలిచారు. అక్కడి పాలకుడు శివప్ప నాయక వారికి ములబాగిలిలోని శంకరమఠం నిర్మించుకొనుటకు అనుమతులిచ్చాడు. జమీందారు శివప్ప నాయకకు అన్నం తిన్నప్పుడల్లా అన్నములో పురుగులు కనిపించేవి. ములబాగిలు శంకర తీర్థములో స్నానమాడి విద్యాశంకరుని దర్శించి పోయిన తరువాత అన్నములో పురుగుల సమస్య తీరిపోయింది. కారణంగా ఈ మహిమాన్విత తీర్థమును తన సంస్థానములో నిర్మించి ములబాగలు శంకర తీర్థము పేరు పెట్టి నిత్య పూజాభిషేకములు ప్రారంభించాడు. ములబాగిలిలో ఈ ప్రాంతాన్ని విద్యాశంకరపురంగాను పిలుస్తారు. కాగా ఇక్కడ విశాలమైన కోనేరు చుట్టూ అంటే శంకర తీర్థం చుట్టూ గురు పరంపరలోని 5 మంది మహాతీర్థుల బృందావనాలు, మహాసమాధులు ఉన్నాయి. పూర్వం సుమారు 100 సంవత్సరాలు పూజలు లేకుండా ప్రహరీతో పాటు కోనేరు, కళ్యాణి, కోనేటి చుట్టూ మండపాలు కూలిపోయి విగ్రహాలు లేక ఆలయాలు శిథిల దశలో ఉండగా కొన్ని బృందావనాలు నగరీకరణలో భాగముగా శిథిలమై పోయినవి. శంకర తీర్థములో మధ్యలో శ్రీకూర్మం ఆకారంలో స్వతసిద్ధముగా వెలిసిన ద్వీపంగా ఉన్న రాతి బండ సర్పాల చిహ్నాలతో వెలిసి చూడటానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ శంకర తీర్థమునకు ఉత్తరాన విశాలంగా చాలా ఆలయాలున్నాయి. ప్రధానంగా ఇక్కడ విద్యాశంకర దేవాలయం ఉంది. ఇక్కడ ఆలయంలో విద్యాశంకరుడు లింగాకారమున పూర్వాభిముఖముగా కొలువై భక్తుల పూజలు అందుకొని కోరికలు తీరుస్తున్నారు. ఎదురుగా నంది ప్రతిమ ఉండగా రంగమండపంలో వినాయక స్వామితో పాటు ఇతర దేవతలున్నారు. అలాగే రంగములో సతీ సమేతముగా వారి వారి వాహనాలపై నవగ్రహ దేవతలు ఉన్నారు. ఈ విద్యాశంకర ఆలయములోనున్న MB 11 శిలాశాసనం ప్రకారము క్రీస్తు శకం 1389వ సంవత్సరంలో శ్రీమన్మహారాజాదిరాజ రాజపరమేశ్వర శ్రీ వీర హరిహర మహారాయల కుమారుడు శ్రీమన్మహామండలేశ్వర శ్రీ వీర ఇమ్మడి బుక్కరాయరవరు శ్రీ విద్యాశంకర దేవునికి ములవాయి రాజ్యములోని అవనినాడులో ఉన్న కుమ్మాదేవిహల్లి గ్రామాన్ని అమృతపడితర దీపారాధనల కొరకు అచంద్రార్క స్థాయిగా ధారాపూర్వకంగా సమర్పించినట్లు శిలాశాసనం ద్వారాను తామ్రపత్ర శాసనం ద్వారాను బహూకరించినట్లు తెలుపుతోంది. ఈ ఆలయంలోనే తూర్పు గోడపై కూడా బుక్కన్న వడయారు 1389వ సంవత్సరంలో వేయించిన MB 12 శిలాశాసనం ఉంది. ఆవరణలో ఉత్తరాన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము, శ్రీరామస్వామి దేవాలయాలు ఉండేవి. రాముల వారి దేవాలయం శిథిలమై నామరూపాలు కోల్పోగా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము భవానీమాత దేవాలయముగా మార్పు చెందినది. అయితే MB 10 శిలాశాసనం భవానీదేవి ఆలయములో దక్షిణ గోడపై ఉంది. ఈ శాసనం ప్రకారము క్రీస్తకం 1399వ సంవత్సరంలో బుక్కరాయల మహారాయల ములబాగిలు రాజ్య ప్రధాని అశ్వలాయన సూత్రం ఆత్రేయ గోత్రం హెగ్గప్ప కుమారుడు మల్లరాజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి శిఖర కలశమును స్థాపించి అచంద్రార్క స్థాయిగా తన ధర్మము కొనసాగాలని ఆశించినట్టు
లిఖించబడింది. భవానీమాత దేవాలయంలో అమ్మవారు 29 అడుగుల ఎత్తైన పంచలోహ ఏకకలశ గోపురములో పూర్వాభిముఖంగా కొలువై భక్తుల పూజలు అందుకొని కోరికలు తీరుస్తున్నారు. ఆలయ ఆవరణలో ఇంకా శ్రీ శనేశ్వర స్వామి వారికి పశ్చిమాభిముఖ ప్రవేశంతో ఆలయం ఉంది. శని మహాత్ముడు గర్భగుడిలో మూలపీఠంపై పశ్చిమాభిముఖముగా కొలువై భక్తుల పూజలు అందుకొని కోరికలు తీరుస్తున్నారు. ఎదురుగా వాయస వాహనం ఉంది. ఈ ఆలయాలకు అనుబంధముగా గోశాల కూడా ఉంది. ఇక్కడ ఆలయాలు కోనేరు ఉన్న ప్రశాంత వాతావరణముతో భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి పంపిస్తాయి. ఇంకా కొంతసేపు విశ్రాంతి తీసుకుందామనిపిస్తాయి. రణగొణ ధ్వనుల మధ్య యాంత్రిక యుగములో వేగవంత జీవితంలో సంచరించే వారికి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. కోనేరు పునర్నిర్మాణంలో సర్వాంగ సుందరముగా రూపొందినది. ఈ ఆలయములో నిత్య పూజలు, మాసా పూజలు, పండుగ పర్వములందు పూజలు ఉంటాయి. శివునికి సోమవారం అభిషేకాలు, శనేశ్వరునికి శనివారం అభిషేకాలు, భవానీమాతకు శుక్రవారం అభిషేకాలు ఉంటాయి. మహాశివరాత్రికి 4 యామాల పూజ, 3 రోజులు విశేష పూజలు, దసరాకు 9 రోజులు గొప్ప పూజలు, అలంకారాలు ఉంటాయి. కార్తీక మాసములో శ్రావణ శనివారాలలో వైభవోపేత పూజలుంటాయి. ఇంకా ఇక్కడ శనేశ్వరునికి ఏలినాటి దోష పూజలు వంటి గ్రహ పూజలన్నీ కూడా జరుగుతాయి. ఈ ఆలయాలలో వంశపారంపర్య అర్చకులుగా సోమప్ప దీక్షితులు, కుమారస్వామి దీక్షితులు పూజాభిషేకములు నిర్వహిస్తారు. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మీరు కోరిన వీడియోలు చూసేందుకు అవకాశాన్ని పొందండి. వందలాది దేవాలయాల వీడియోలున్న ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆనందించండి.